కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం రెవెన్యూ అధికారులు హోటల్స్పై విస్తృత తనిఖీలు నిర్వహించారు. హోటల్స్ నిర్వాహకులు కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారనే సమాచారం రావడంతో పోలీస్ సిబ్బంది సహకారంతో యూకొత్తపల్లి తహసీల్దార్ జి చిన్నారావు తనిఖీలు నిర్వహించి 6 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బుకింగ్ విషయంలో సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ల ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీలో 6 సిలిండర్లను స్వాధీనం చేసుకుని హోటల్ నిర్వాహకులపై 6A కేసు నమోదు చేసినట్లు తహసీల్దార్ జి చిన్నారావు తెలిపారు. గ్యాస్ సమస్య ఏదైతే ఉందో దాని మీద కొంచెం బుక్ చేసిన తర్వాత లేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే ప్రజలు చాలామంది ఇలా గ్యాస్ దొరకట్లేదని ఆందోళన చెందుతున్నారనే దాని మీద ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన ఉప్పాడ సెంటర్లో ఎక్కడైతే బిజినెస్ ఎక్కువగా జరుగుతుందో షాపులు అవి అక్కడ మీద రేడ్ చేయడం జరిగి అక్కడ బడ్డీ షాపులు అలాగే హోటల్స్ అన్నీ కూడా చెక్ చేసాం. అందులో మామూలుగా మన గృహ అవసరాల నిమిత్తం అంటే డొమెస్టిక్ సిలిండర్ గృహ అవసరాల నిమిత్తం వాడినటువంటి గ్యాస్ని వ్యాపార అవసరాలకు వాడకూడదు, కానీ కమర్షియల్ బండకి బదులుగా ఈ మనకి డొమెస్టిక్ సిలిండర్ వాడుతుందన్నది గుర్తించి అందులో భాగంగా ఈరోజు ఒక 4 షాపుల్లో 6 సిలిండర్లు గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసాం. దీని మీద 6A కేసు ఫైల్ చేసి జేసీ గారికి ఫైల్ సబ్మిట్ చేయడం జరిగింది.